హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ అథారిటీ అంటే ఎవ్వరికి తెలియదబ్బా. అదే హైడ్రా అన్నమనుకో హబ్బెరు కొడుకో అదా సూపర్ అంటారు. ఏ ముహూర్తంలో షురు చేసిండ్రు కానీ జంబో మిషన్కు బుల్డోజర్లకు జేసీబీలకు ఫుల్ ట్యాంక్ కొట్టించి బొకెండ్లు డ్రిల్లింగ్ మిషన్లు మంచిగా సానబెట్టినట్టుండ్రు. మతలబ్ అందుడే ఆల్చం 4th గేర్ల ఉరుకుడు పోతం పెట్టుడు. ఏ టీవీ పెట్టినా ఏ పేపర్ మర్రేసినా ఫేస్బుక్ తెరిచినా వాట్సాప్ చూసినా హైడ్రా హైడ్రా హైడ్రా. హైదరాబాద్ లో అట్లుంది మళ్ళా పనితనం. హైడ్రాను ఎవలరా ఆపేది అన్నట్టే నడుస్తున్నది పో. 2 నెలలనే 166 బంగ్లాలు గులగొట్టిరంటే చూడుండ్రేగా. సిటీలనే పెద్ద పెద్దోళ్ళ కబ్జాలకెళ్ళి 44 ఎకరాలు గుంజిరంటే ఆ భూమి ఇలువెంత ఉంటుందో మీరే ఆలోచన అయ్యుండ్రి. మేం కాదు ఖుద్దు హైకోర్టుకు అందిన రిపోర్ట్ ముచ్చట చెప్తున్నాం. ఫలానా చెరువును మెంగిరు, ఫలానా పార్కును కబ్జా పెట్టిరు, ఫలానా సర్కార్ జాగాను అమరుకుర్రని కంప్లైంట్ వస్తే చాలు ఎంక్వైరీ చేసుడు బుల్డోజర్లు తోలుడు. రప్ప రప్ప గులగొడుతుంటే ఆపేతందుకు ఒక్కలంటే ఒక్కలు వస్తొట్టు. నిజంగా రూల్స్ తప్పకుంటే చేలు అట్టేట ఊరగొడతారని వచ్చి అడ్డం పడాలి కదా. మరి చోటా మోటా లీడర్ల కాంచెల్లి ఎమ్మెల్యేల దాకా తోపు హీరోలకెళ్ళి సెలబ్రిటీల దాకా ఎవరు నిడిచిపెడతలేరు. ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. కబ్జా రాయిలో కదురు పుట్టిస్తున్న హైడ్రాకు ఫుల్ పవర్ ఇచ్చి కావాల్సిన బలగాన్ని పంపింది గవర్నమెంట్. హబ్బరే కొడుకు నా ఫామ్ హౌస్ పని కూడా అయ్యేటట్టున్నదని ఇది రాజకీయ కక్ష అనుకుంటా కొందరు హైకోర్టు కురకనే పట్టిరు ముందే. దీని మీద బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ ఇట్లా అన్నాడు. రాజకీయ కక్షత ఫస్ట్ అదే కులగొడుతుంటిది రేవంత్ రెడ్డి గారు. పోర్ట్ సరీనానే కులగొట్టింది గండిపేట వెనుక, అది కాంగ్రెస్ నాయకులదే. హైదరాబాద్ లో 78% ఈ హైడ్రా మంచిది అంటుండ్రు. బాజాబ్తా కబ్జాలు అయిచుంటే మేము 10 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, మీకు గులగొట్టే దమ్ముందా అని సవాల్ చేస్తే బరాబర్ ఉందని అక్కినేని నాగార్జున గారి ఫంక్షన్ హాలే పొతం పెట్టి పడేసిరు చెరువును అమరుకున్నందుకు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళతో మొత్తం ఆగేస్తాము, ఆకుపని చేసుకుంటాం, వెనక చేస్తామని చెప్పారు. వచ్చి అట్లా బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎన్ని ఏళ్ళు దీన్ని అనుభవించాడు, రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన దగ్గర కక్కించాలి. గీత రువర్ చూపిస్తున్నందుకే మా కాడ చెరువు కబ్జా అయిందంటే మా కాడ అయిందని ఆ పార్టీ ఈ పార్టీ ఆ లీడరు ఈ లీడర్ అని ఏం లేకుండా అందరు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. ఒక గులాబీ పార్టీ వాళ్ళు తప్పితే. సర్దార్ నగర్ లో తుమ్మల చెరువు అని ఒక చెరువుని 8 ఎకరాల చెరువు కనిపిస్తలేదు, అది ఎవరో ఎత్తుకోపోయారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెరువును కబ్జా చేసి కాలేజీలు కట్టిండని కేసు అయితే లేలే అంతా జూటా అని అంటున్నారు. ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా, దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు 1000 మందికి వైద్యం పొందుతూ ఉంటారు. అక్కడ 100 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. కానీ చెర్ల దవాఖాన్లు కాలేజీలు కూడా కట్టదు కదా సారు. ఒకవేళ నీళ్ళొచ్చి మునిగితే పేషెంట్లకు స్టూడెంట్లకే కదా తిప్పల. హైడ్రా అదూర్సు ఇట్లనే పంతనం చూపియాలని పట్నం పబ్లిక్ అంతిమతి ఇస్తున్నారు. హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి, స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాటర్ అందరికి కావాలి. మనకు సిటీలో వాటర్ కనబడుతుంది, లేక్స్ లో కాకుండా. సో మనకి మళ్ళీ లేక్స్ లో వాటర్ ఉండాలంటే అవన్నీ అడ్డదారులు ఏమైతే ఉన్నాయో అవి కొంచెం క్లియర్ చేసుకుని. హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ అంతటా హైడ్రా వంటిది పెట్టవలసిందే, కబ్జాల సంగతి చూడవలసిందే డిమాండ్లు వస్తుండే వరకు మంత్రి పొన్నం సార్ ఇట్లా అన్నాడు. అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వాటి ఆధారాలు, వాటి ఆనవాళ్లు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాం. పెద్దోళ్ళు సెలబ్రిటీలు మనోడు మంజోడని చూడకుండా ఈ జోరు తెలంగాణ వచ్చిన కాంచెలు చూపిస్తే ఎంత పెద్ద వరదలు వచ్చినా హైదరాబాద్కి ఇంత తిప్పలు కాకపోవు.